అయ్యో చచ్చా వదిలిన చూస్తుంటే అసలు నేను వేషం ఎందుకేసాను అనిపిస్తుందమ్మా. అవును నాన్న, ఎందుకు జరుగుతుందో ఎలా జరుగుతుందో ఎవరికీ తెలియదు. నీ వదినల ప్రవర్తనలో చాలా మార్పు వచ్చేసింది. అంత నా కర్మమ్మా, అంత నా కర్మ. అమ్మా నేనేదో నిజమైన ఆడదానన్నట్టుగా వాళ్ళ మొగుడికి నేను లైన్ వేస్తున్నాను అనుకుని వదిలి తెగ ఫీల్ అయిపోతున్నారమ్మా. అమ్మా ఇది ఇంకా ముదిరిపోకముందే నేను ఈ వేషం నుంచి బయటకు వచ్చేయడం కరెక్ట్. అవును నాన్న, అవును. లేదంటే మీ అన్నయ్యల కాపురాలు కూలిపోతాయి. చేతు వాయిస్ దొరికాడు. అమ్మా తలిబిడ మర్చిపోయాను, చూడు ఒకసారి. ఓమ్మో, ఎంత పొరపాటు చేసావురా! ఎందుకు అలా చేసావు? మళ్ళీ మధు 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 ఏంటమ్మా ఏంటి? లోపల మీ అబ్బాయి ఉన్నారు అత్తయ్య గారు. చైతు లోపల ఉండడం ఏంటమ్మా? అలిగి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాడు కదా. నిజమే, కానీ గదిలో నుంచి ఆయన వాయిస్ వినపడింది. ఏంటేంటేంటేంటి? నా గదిలోంచి చైతు వాయిస్ వినపడిందా? అవునత్తయ్య గారు, నేను క్లియర్ గా విన్నాను. పాపం చైతు గురించి ఆలోచించి ఆలోచించి ఎవరి గొంతు విన్నా వాడి గొంతులాగే వినిపించుంటుంది నీకు. మా పెళ్ళైన కొత్తలో మీ మావయ్య గారు కాశీ వెళితే నాకు కూడా అలాగే నా చెవులకు వినిపించిందమ్మా. ఓహో, నువ్వు వెళ్ళి ప్రశాంతంగా పడుకోమ్మా. అత్తగారు ఏంటి? చేతు ఉన్నాడా అంటే మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? నేనా? నాకా? అయ్యో, నాకు టెన్షన్ ఏంటమ్మా? నిజంగా మీకు టెన్షన్ లేదా? అస్సలు లేదు. అయితే ఒకసారి నవ్వండి. నవ్వాలా? టెన్షన్ లేకపోతే ప్రశాంతంగా నవ్వండి అత్తయ్య గారు. ఈ టెన్షన్ లో ఏడుపు వస్తుంది గాని నవ్వెలా వస్తుంది తల్లి? ఏంటో చూస్తున్నారు, నవ్వండి. నవ్వుతాను. ఇది నవ్వా? మీ నవ్వు ఏడ్చినట్టుంది. కొందరు నవ్వులు అంతేలేమ్మా, నవ్వినా ఏడ్చినట్టే ఉంటాయి. అందులో నా నవ్వు కూడా ఒకటి. ఉంటాను, గుడ్ నైట్. అయ్యో ఏంటమ్మా? ఇదిగో సినిమాల్లో పెళ్లి ఆపేసినట్టుగా ఆగండి అంటూ ఎన్నిసార్లు ఆపుతావమ్మా? నా అనుమానం తీరదా అత్తయ్య గారు? లోపల ఎవరున్నారు? అయ్యో, ఎవరుంటారమ్మా, మా మల్లి ఉంది. ఏది ఒకసారి చూడండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.